హలో ఫుడీస్, వెల్కమ్ టు వండర్స్ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ గుత్తి వంకాయ మసాలా కర్రీ. మన తెలుగు వారిలో చాలామందికి ఈ వంకాయ అంటే చాలా ఫేవరెటే కదా. నా స్టైల్లో ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లోకి ఓ అరకప్పు పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులోనే 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 టీ స్పూన్ల ధనియాలు వేసి బాగా వేయించుకోవాలి. అలాగే మీ దగ్గర గసగసాలు ఉంటే అవి కూడా వేయండి, ఇక్కడ నేను వేయట్లేదు. అలాగే 2 టీ స్పూన్ల కొబ్బరి పొడిని కూడా వేసి బాగా వేగనివ్వండి. కొబ్బరి పొడి బదులు మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే అవైనా వేసి వేయించుకోవచ్చు. ఇవి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే ఇందులోకి 3 జీడిపప్పులు, అరకప్పు ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. మీరు కావాలంటే వాటర్ పోసుకొని అయినా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మీరు ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఆ తర్వాత శుభ్రంగా కడిగిన వంకాయలు తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత లోపల పుచ్చులు ఉన్నాయో లేవో ఒకసారి చూసుకొని సాల్ట్ వాటర్లో తీసుకోవాలి. సాల్ట్ వాటర్లో తీసుకోకపోతే వంకాయలు నల్లగా అయిపోతాయి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇలా వంకాయలో స్టఫింగ్ చేసుకోవాలి. మసాలా వంకాయకి బాగా పట్టేలా ఇలా 4 సైడ్స్ స్టఫ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా అన్ని వంకాయలు స్టఫ్ చేసి పక్కన పెట్టుకోండి. మసాలా ఇంకా మిగులుతుంది, అది కర్రీలోకి వాడుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగాక తాలింపు గింజలు వేసుకొని వేగనివ్వండి. ఇవి వేగాక కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ వేసేయాలి. ఇవి ఒకసారి కలిపి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు కలిదిప్పుతూ ఉండండి, లేదంటే వంకాయలు అడుగంటేస్తాయి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి వంకాయలు మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలన్నీ ఇలా 80% కుక్ అయ్యాక మిగిలిన మసాలా మొత్తాన్ని వేసేయండి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసి ఒకసారి కలిపేయండి. అలాగే కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలపాలి. మీకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఒకసారి కలదిప్పి మళ్ళీ మూత పెట్టుకొని వంకాయలన్నీ మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మెత్తగా ఫ్రై అయ్యాక కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేయండి. కారం, ఉప్పు మీ టేస్ట్ని బట్టి తీసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు, ఇక్కడ నేను వేయట్లేదు. మళ్ళీ ఓసారి మూత పెట్టి 2-3 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.